హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితేనండి మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారండి. ప్రజెంట్ ఈ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారు. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే ఈ ఉద్యోగానికి మనం ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయడం కుదరదండి. ఈ నోటిఫికేషన్లో సుమారుగా 19 రకాల ఉద్యోగాలు, సుమారుగా 79 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఇంకా డైరెక్ట్గా నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లోకి వెళ్తే మొట్టమొదటిగా కంప్యూటర్ ప్రోగ్రామర్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఈ కానీ, బీటెక్ కానీ, లేదంటే ఐటీ కానీ, సిఎస్ కానీ, లేదంటే ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఐటీ చేసిన వాళ్ళు కానీ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 years కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద, అది గవర్నమెంట్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా కానీ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ అప్లై చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తుంటే దీనికి అప్లై చేయొచ్చు. ఎలక్ట్రికల్ అండ్ హెల్పర్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుంది. 1 year కనుక మీకు ఎలక్ట్రికల్ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ మీకు బాగా ఇస్తారు. అదేవిధంగా మార్చురీ అటెండెంట్. దీనికి కూడా 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్ విషయానికి వచ్చేపాటికి 10th క్లాస్ చేస్తుంటే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అనస్థేషియా టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి. 2 years డిప్లొమా ఇన్ అనస్థేషియా టెక్నీషియన్ చేసిన మీరైతే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా కార్డియాలజీ టెక్నీషియన్ విషయానికి వచ్చేపాటికి బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్, అలాగే 2 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రోకార్డియోథెరపీ చేసిన వాళ్ళు అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయితే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారన్నమాట. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విషయానికి వచ్చేవాటికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి బీఎస్సీలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, లేదంటే బీఎస్సీలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ విషయానికి వచ్చేపాటికి వీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా డిఎంఎల్టీ కానీ, లేదంటే బీఎస్సీలో ఎంఎల్టీ కానీ, లేదంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసి 1 year పాటు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిస్షిప్ చేసుంటే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వచ్చేపాటికి బీఈ కానీ, బీటెక్ కానీ, లేదంటే ఐటీ కానీ, సిఎస్ కానీ, ఈసీఈ కానీ, లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు, లేదంటే కంప్యూటర్ సైన్స్ చేసి, లేదంటే ఐటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, గవర్నమెంట్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా. ఓటీ టెక్నీషియన్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ అండ్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సైకాట్రిస్ట్ సోషల్ వర్కర్ విషయానికి వచ్చేపాటికి ఎంఏ కానీ, ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఫిల్ సైకాట్రిస్ట్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు, లేదంటే పిహెచ్డీ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. స్పీచ్ థెరపిస్ట్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఉండాలండి. డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ మీద వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. దీనికి బీఈ కానీ, బీటెక్ కానీ, ఐటీ కానీ, సిఎస్ కానీ, ఎంసీఏ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ కానీ, లేదంటే ఐటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అనే ప్రిఫరెన్స్ ఇస్తారు. జనరల్ డ్యూటీ అటెండెంట్. దీనికి 10th క్లాస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. స్టోర్ అటెండెంట్. దీనికి కూడా 10th క్లాస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చైల్డ్ సైకాలజిస్ట్. ఎంఏ సైకాలజీ కానీ, లేదంటే పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, లేదంటే ఎంఫిల్ సైకాలజీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. క్లినికల్ సైకాలజిస్ట్. ఎంఏ సైకాలజీ కానీ, పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్. 10th క్లాస్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఈ ఉద్యోగానికండి మనం అన్ని ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఉద్యోగానికి అప్లై చేయండి. మీకు ఏదైనా రికమెండేషన్ లాంటిది ఉంటే అది ఉపయోగించుకోండి. ఇంకా ఈ ఉద్యోగాల యొక్క జీతాల విషయానికి వచ్చేపాటికి
కంప్యూటర్ ప్రోగ్రామ్ విషయానికి వచ్చేపాటికి 34,580 రూపాయల శాలరీ ఉన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ విషయానికి వచ్చేపాటికి 40,970 రూపాయల శాలరీ ఉన్నారు. ఎలక్ట్రికల్ హెల్పర్ విషయానికి వచ్చేపాటికి 15,000 రూపాయలు. మార్చురీ అటెండెంట్ విషయానికి వచ్చేపాటికి 15,000 రూపాయలు. ఆఫీస్ సబార్డినేటర్కి వచ్చేపాటికి 15,000 రూపాయలు. అనస్థేషియా టెక్నీషియన్కి వచ్చేపాటికి 34,580 రూపాయలు. కార్డియాలజీ టెక్నీషియన్కి వచ్చేపాటికి 37,640 రూపాయలు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విషయానికి వచ్చేపాటికి 32,670 రూపాయలు. ల్యాబ్ టెక్నీషియన్ విషయానికి వచ్చేపాటికి 32,670 రూపాయలు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వచ్చేపాటికి 34,580 రూపాయలు. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ విషయానికి వచ్చేపాటికి 23,120 రూపాయలు. సైకాట్రిస్ట్ సోషల్ వర్కర్ విషయానికి వచ్చేపాటికి 38,720 రూపాయలు. స్పీచ్ థెరపిస్ట్కి 40,970 రూపాయలు. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి 34,580 రూపాయలు. జనరల్ డ్యూటీ అటెండెంట్కి 15,000 రూపాయలు. స్టోర్ అటెండెంట్కి 15,000 రూపాయలు. చైల్డ్ సైకాలజిస్ట్కి 54,060 రూపాయలు. క్లినికల్ సైకాలజిస్ట్కి 54,060 రూపాయలు. ల్యాబ్ అటెండెంట్కి 15,000 రూపాయలు అయితే ఎవరున్నారండి. ప్రజెంట్ ఇందులో భాగంగా వచ్చేపాటికండి కాంట్రాక్ట్ బేస్ మీద 41 పోస్టులు, అవుట్సోర్సింగ్ బేస్ మీద 38 పోస్టులు, మొత్తం 79 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయనున్నారు. సో ఈ నోటిఫికేషన్ అనేది జిఎంసీ కింద అలాగే జీహెచ్ కింద అయితే భర్తీ చేయనున్నారండి. మరి ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేపాటికండి ఈ నోటిఫికేషన్ మనకి 30/4/2025 అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటానికి స్టార్టింగ్ డేటు 1/5/2025 నుంచి అప్లై చేసుకుంటానికి లాస్ట్ డేటు 12/5/2025 అండి. సెక్యూరిటీ అప్లికేషన్స్ వచ్చేపాటికి 27/5/2025. ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకి 29/5/2025 అయితే డిస్ప్లే చేస్తారనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 13/6/2025 అయితే ఇస్తారు. అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అనేవి మనకి 16/6/2025 అండి. అంటే ఎగ్జాక్ట్గా మనం నెలలో అయితే ఉద్యోగాలు అయితే ఉండబోతున్నామండి. సో అంటే మనం ప్రత్యేకించి వెబ్సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి. సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. సో ఆ వెబ్సైట్లోనే ఎప్పటికప్పుడు లిస్ట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. ఈ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం అనే పేరు మీద ఓసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపాయలు, బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే 300 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జాము ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదండి. అప్లై చేసిన దాన్ని బట్టి ఎంతమంది అప్లై చేస్తారో దానికి మెరిట్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాలు ఎవరున్నారండి. సో ఈ టైంలో ఈ ఉద్యోగాలు చాలా తక్కువ మంది అప్లై చేస్తారండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో వీలైనంత వరకు మీరు ఉద్యోగాలకైతే అప్లై చేయండి. రికమెండేషన్ లాంటిది ఉన్నా కానీ ఉపయోగించుకోండి. మొత్తం 100 మార్కులకైతే ఉంటుంది. ఇందులో 75% మార్క్స్ అనేవి మన అకాడమిక్ ఇయర్ మీద ఆధారపడి ఉంటుంది. మిగతా మార్క్స్ అనేవి మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా లోకల్గా ఉంటున్నామా లేదా అనే దాని మీద అయితే డిపెండ్ అయితే ఉంటుందండి. అలాగే ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మొట్టమొదటిగా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి దానితో పాటు 10th క్లాస్ సర్టిఫికేట్స్, మీకున్నటువంటి ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రతిదీ అండి సెల్ఫ్ అటాచ్ చేసి అయితే పంపించవలసి అయితే ఉంటుంది. దీనితో పాటు ఇందాక తీసినటువంటి బ్యాంక్ డీడీ ఉంది కదండి డిమాండ్ డ్రాఫ్ట్, అది కూడా మనం సెల్ఫ్ అటాచ్ చేసి అయితే పంపించాలండి. మరి ఈ పోస్ట్కి అప్లై చేయడానికి అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి 12/5/2025 సాయంత్రం 4 గంటల లోపు అయితే ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 12/5/2025 ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం. సో ఇక్కడికి వచ్చి అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, మీరు పోస్ట్ ద్వారా కన్నా డైరెక్ట్గా పిలిస్తేనే మీ అప్లికేషన్ అనేది సెక్యూర్గా ఉంటుందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. సో ఈ విధంగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి వర్కింగ్ డేస్లో, అది కూడా వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. దీనికి సంబంధించినవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.